విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 130 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించినట్టు నిర్మాత అధికారికంగా ప్రకటించారు. టీజర్లు, ట్రైలర్లు, ప్రమోషనల్తో ఈ మూవీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి నెలకొన్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో 36 కోట్ల రూపాయల బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం కర్ణాటకలో 3.5 కోట్లు, ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో 4 కోట్లు, ఓవర్సీస్లో 10 కోట్ల రూపాయలను కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా 54.5 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే 56 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ను, 112 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. ఈ మూవీ బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే టికెట్లు మంచిగా అమ్ముడుపోయాయి. ముఖ్యంగా అమెరికాలో 800 షోలకు $4,85,000 అంటే ఇండియన్ కరెన్సీలో 4 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే ఈ చిత్రం 17 కోట్ల రూపాయలను రాబట్టింది. మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్తో రన్ అవుతున్న ఈ చిత్రానికి బుకింగ్స్ అనేవి భారీగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 63.56% థియేట్రికల్ ఆక్యుపెన్సీ, తమిళంలో 13.66% నమోదు చేసుకుంది. ఇక తొలి రోజు ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 22 కోట్లు, తమిళ్, కేరళ, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8 కోట్లు, ఓవర్సీస్లో 5 కోట్ల రూపాయల చొప్పున వరల్డ్ వైడ్గా 35 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబడుతుందని ట్రేడ్ వర్గాలు చూస్తున్నాయి.